ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ మోసం చేశాడని చెప్పడంతో పాటు అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా మాట్లాడారు. సునీతగా ఈరోజు ఆమె సునీత గారు మాట్లాడింది చూస్తే, అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే, చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్కు, రఘురామరాజుకు, ఏ పేర్లు అయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తుందో అది తీసేసి, మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ అదంతా కూడా ఈరోజు బయటపడి, ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి, అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాల్సి, అది ఆమె సమాధానం చెప్పాలి. 2-3 వాస్తవాలు ఉన్నాయి. ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో ఉంది, మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి, దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు. ఆ రోజు 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 160 పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానందరెడ్డి గారు కంపింగ్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ దించారు. ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడు లాగా పెట్టలే, మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు. ఏ చిన్నాన్న గారిని? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద, విజయమ్మ గారి మీద. ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో. అన్నీ అంతకుముందు ఏమేం చేశారో అవన్నీ పొరపాటు అని గ్రహించారు, ఓపెన్గా చెప్పారు, వచ్చేశారు. అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు. ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు. ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 ఓట్ల మెజారిటీతో, పైచిలుకు ఓట్ల మెజారిటీ. అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు? ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి. అతను గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్నిండాలి? బీటెక్ రవి కానీ, లేకుంటే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశాడు. వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదైనా ఇది ఉండడానికి. వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది. అందుకోసమే ఆయన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నాయకుడు ఎట్టున్నారో అది చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో బీటెక్ రవి కానీ, ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు కానీ వాళ్ళకు అవకాశం ఉందో, వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాతలో ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్లతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది. రెండవది, కేసు ఆ రోజు మర్డర్ జరిగింది మార్చి 15 అనుకుంటా, నాకు గుర్తుంది. తర్వాత మే 30 వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది. ఆమె మాటల్లోనే ఉంది హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది. మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు? ఈమె మిత్రుడే కదా, ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తర్వాత ఏప్రిల్ మే
అంటే దాదాపు 2-2.5 నెలలు ఆ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసును ఒక లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు, కన్క్లూడ్ చేయలేకపోయింది? దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు, అడగాల్సింది ఆమె. తలా తోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతున్నది అయితే కాదు. ఈరోజు పూర్తిగా ఒక రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం, ఆయన అస్త్రాలన్నీ ఒకటి తీసుకొని ఏ రకంగా ఇది చేస్తున్నారు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది. ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారు. వైసీపీ అభ్యర్థులంతా స్మగ్లర్లు గోండాలు ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులంతా కూడా స్మగ్లర్లు గోండాలు అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ మరి వాళ్ళల్లోనే బయటకు పోయిన వాళ్ళని తీసుకుంటున్నారు. మరి వాళ్ళంతా గుండాలు వాళ్ళు అయితే వాళ్ళు పోగానే బయటకు పోగానే స్వచ్ఛమైన వాళ్ళు అయినారేమో ఆయనే చెప్పాలి, లేదా జనసేనలో తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు చెప్పాలి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేస్తామో లేదా ప్రజలకు మేమేం చేయలేకపోయామో ఎత్తి చూపి వాళ్ళేం చేయగలరో చెప్పిపోవాల్సింది అది వదిలేసి అసలు ఊరిక తిట్లు బూతులు తప్ప ఏం లేకుండా మాట్లాడేవాళ్ళం. వాటి గురించి మీరు అడగడం నేను సమాధానం ఏం చెప్తాను. సునీత కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రచారం వస్తుంది. మంచిదే కదా. ఇప్పుడు పొలిటికల్ సైడ్ తీసుకున్నాక ఎన్నికలకు 40-50 రోజుల ముందు ఆమె బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని సిబిఐ కోర్టుల మీద అన్నిటి మీద ఇచ్చేస్తూ ఈరోజు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలంటే చేయడం మంచిదే కదా. జనం డిసైడ్ చేస్తారు. ఆయన కూడా ప్రజా కోర్టులో ఉంది, కరెక్ట్, మంచిదే. కానీ నాకు తెలిసి ఎవరు ఓ హత్య గురించో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద పెట్టిన తప్పుడు కేసులే చూసి నాకు ఓటేయండి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని పోలే, ప్రజల ఇష్యూస్ మీద పోయాడు. చంద్రబాబు నాయుడుకి అదే అప్లై అవుతుంది. నన్ను అరెస్ట్ చేశారని ఏడ్చుకుంటూ పోయి అందువల్ల నన్ను ఎన్నికల్లో గెలిపించండి, అరెస్ట్ చేసిన వాళ్ళంతా మమ్మల్ని తగిన వాళ్ళంతా దొంగలు, మా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకూడదు, ఈరోజు నిన్ను పట్టుకున్నారు ఒక కొడుకుని చేస్తే కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే ఏ చట్టము ఎలాంటివి మాకు అప్లై కాకూడదు అనుకునే బాబుతో వాటి ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేయాలనే ఆగింత మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇలాంటి వాళ్ళంతా ఈరోజు ఈమెతో సహా, దానికి ప్రజలకు సంబంధం ఏముంది? చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, తెలుసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఆయన ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు, దాని ప్రకారమే ప్రజల్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే వెళ్ళాలి, లేదా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు పోయినా అలాగే పోవాలి, ఇంకొకరు పోయినా అలాగే పోవాలి. ప్రజలు కోరుకునేది అది. కానీ నాకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి అందువల్ల మీరందరూ ఆయన శిక్షించండి, లేకపోతే మీరంతా కూడా ఇదని చెప్పి ప్రజలను నిందించడం, అసలు అది ఎంతటి అలుసు ఉందో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలన్నా వాళ్ళ నిర్ణయం అన్నా కూడా, లేదా డెమోక్రసీ అనే ఎలక్షన్లు అన్నా వాళ్ళకు జరిగిన తప్పు ఏదైనా ఇది జరిగితే ఆ జరిగిన దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఎవరెవరు రోలు ఉన్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోలు కూడా ఉందేమో అనుమానం ఉంది అందరికీ. వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏమంటారు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే అన్నిట్లో అది కనపడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు ఇట్లా తిప్పి కొడుతున్నారేమో అనే అనుమానం కూడా వస్తుంది. అలాంటి ఎంక్వైరీ జరిగితే అన్నిటి మీద జరగాలి, వాటి మీద కూడా జరగాలి. ఇంత జరగాల్సిన నేపథ్యంలో ఒక అప్రూవర్ని తప్పుడు ఎవడైతే క్రియేట్ చేసి హంతకుడినే అప్రూవర్ చేసుకొని ఎవడైతే తన తండ్రిని కిరాతకంగా ఎట్లా నరికానో కూడా చెప్పినోడు, ఇక గొడ్డలు అంటున్నారు, ఆ గొడ్డలతో ఎట్లా నరికాడో ఎట్లా చేశాడో అని చెప్పినాడు, వాడిని హక్కుని చేర్చుకొని వాడిని తమ్ముడు కిందనో అన్న కిందనో చూస్తాం మాట్లాడే వీళ్ళని చూసి ఏమన్నా అర్థం కాదు. మంచిదే కదా, ముసుగులన్నీ తొలిగితే మంచిదే కదా. అది ఎన్డీఏలో చేరడం ఏంది, పోయి కలిశారు, సీట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారన్నారు. నిన్న ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, బీజేపీ కూడా ఇది రావాలి, దానికి కూడా ఇది కావాలమ్మా మిత్రపక్షం అని చెప్పాడు. జరుగుతున్నాయేమో, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయారు, బీజేపీతో కలిసిపోయారు. వాళ్ళలో కలవాలని విపరీతంగా తాపత్రయపడుతున్నారు, బీజేపీతో గుర్తుపెట్టుకోవాలని. వాళ్ళ అండ కూడా తీసుకొని ఏదో ఒక రకంగా మళ్ళీ అర్జెంట్ కుర్చీ ఎక్కాలని చూస్తున్నారు అనేది అయితే ప్రజలందరికీ స్పష్టమైంది. అదేదో సినిమాలో ఉంది, భాష ఒకసారి చెప్తే 100 సార్లు అన్నట్టు. ఈయన 24 సీట్లు అంటే 240 అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని, ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా, మనకు కార్యకర్తలు మనకున్నారా, బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా, దానికి డబ్బులు ఉన్నాయా, టీడీపీతో పోటీ పడగలమా అని అన్న వ్యక్తి 24 సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి
మన ఎప్పుడో నేను సాక్షి పేపర్లలో చదివిన 24లో కనీసం ఒక 7 వీళ్ళకు 30,000 దాటిన 15 సీట్లలో ఒక 7 టీడీపీ పోటీ చేస్తుంది. అంటే విన్నింగ్ సీట్స్ అంటే విన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ 30,000 వచ్చిన వాటిలో పోటీ పెట్టాలి. అవేమి ఇవ్వలే. ఆ నెల్లిమర్ల 7,000 వచ్చినవి, 4,000 వచ్చినవి, ఇట్లాంటి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు. కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు. మిగిలినవన్నీ ఏదైతే పోతాడో గ్యారెంటీగా. చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట తను 24 ఇచ్చాడు. ఆ చీటీ చూడలే ఎంత ఉందో. ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి, ఆయనకున్న ఓట్లు. గాజు గ్లాసు కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈయనకేమో 5 ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు చిత్రకాయటం మీద, అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని ఈయన వచ్చి నేను వామనావతారం అధపతాలని చెప్తా బలి చక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు దేంతో నవ్వుతారని అది కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకి ఆయన కండువాలని అది అంటే మీరు నవ్వుతారని పవన్ కళ్యాణ్ పేరు మేము నవ్వుతామంటే ఆయన మాట్లాడుతున్నాయి నిజంగా సీరియస్గా పొలిటికల్ పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు. 2000 ఎప్పుడైనా మొదలుపెట్టింది 14లో ఫస్ట్ దిగాడు. అంతకుముందు నుంచి అంటున్నారు 10 ఏళ్ళు అయింది. పోలిక సమకాలీన చరిత్రలో క్లియర్గా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 2012లో తను పెట్టారు పార్టీ, 12లో పార్టీ పెట్టారు. 14లో 175 స్థానాలకు, 14కు ముందే స్థానిక సంస్థల్లో మొత్తంగా పోటీకి దిగారు. ఎవరైనా రాజకీయ పార్టీ డెమోక్రసీలో పెట్టాలంటే, నీకు నిజంగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే ముందు 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పెట్టడం, కమిటీలు పెట్టడం, ఏదో సీరియస్నెస్ ఉంటుందిగా. ఎక్కడుంది ఆయన సీరియస్నెస్? ఈయన చెప్పి స్టేట్మెంట్ రాసిస్తే చదవడము, ఈయనకు అవసరమైనప్పుడు బయటికి రావడము, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, 6 నెలలకు 2 నెలలకు ఒకసారి ఇచ్చుకోవడం. సీరియస్నెస్ ఎక్కడ ఉంది? ఈరోజు మనకు లేదు కదా. మనం ఎదిగే పార్టీ అంటే ఆయన కూడా విజన్ 2070 ఏదో పెట్టుకొని జనసేన విజన్ 2070 అప్పటికి మేము ఇది చేస్తామని ఏదైనా పెడితే పెట్టుకోవాలి. అలాంటిది లేకుండా ఊరికి మా మీద తిట్టి సినిమా డైలాగులు పని చెప్పి ఇవి చేయడం బట్టి ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేది నాకు కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇద్దరిది క్యాచ్ 22 అని ఉంటుంది. ఇటు వెనక ముందుకు పోలేని పరిస్థితి. కాపు ఓట్లు రావాలా బాగా, అవి ఆయన తరఫున అవన్నీ మొత్తంగా తనకు రావాలా. చంద్రబాబు నాయుడు రావాలంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ బాగా పెంచాలా. అది కొంత పెంచినారు. లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇది క్రియేట్ చేశారు ఆ ఎల్లో మీడియా వాళ్ళందరూ కలిసి. మరి అంతైనాక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఆయన అభిమానులు లేక ఎవరన్నా నిజంగా ఓట్లు వేయాలనుకున్నారు, మరి నువ్వు సీఎం అవుతావా అని వాళ్ళకి, దానికేమో అవకాశం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆశలు అంత పెరగకపోతే ఆ ఓట్లు రావు, పెంచకపోతే. అవి పెంచిన తర్వాత సీట్లు ఇవ్వకపోతే వాళ్ళ అక్కడ నుంచి అంతే బూమరాంగ్ అవుతుంది, అంతే నెగటివ్ బ్యాక్లాష్ వస్తుంది. అది ఈరోజు కనపడదు. అల్టిమేట్ రిజల్ట్ మేము ముందు నుంచి ఏం చెప్తున్నాము అదే జరుగుతుంది. ముందు నుంచి ఏం చెప్పాము, ఈయన ఆయన జోబులో లేదా ఆయన కీ ఇస్తే ఆడేది, ఆయన పెట్టుకున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాంటిది, దాని నుంచి కావాల్సిన లాక్కోవడం ఒకటే ఈయన. దాని బదులు ఈయన పార్టీలో పెట్టుకుంటే సరిపోతుంది. పార్టీలో పెట్టుకుంటే అంటే వాళ్ళు ఎవరు ఈ పార్టీకి ఓటు వేయరు. దానికోసం ఈ ముసుగు వేసాడు. ముసుగు తీయగానే ఈ బ్యాక్లాష్ మొదలైంది. సో ఆయన బోకరింపులు, ఆయన ఆరోపులు ఏం చేసినా, నిన్న మొత్తం తాడేపల్లి కూడా జరిగిన సభ నబడే ఏదైతే వాళ్ళు ఉందో అది చూడగానే అయిపోయింది. ఇది అటర్ ఫ్లాప్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు అంతకుముందు సీట్ల దగ్గరే ఫస్ట్ దెబ్బ పడిపోయింది. రెండోది ఆ సభ పెట్టుకున్నారు. ఫస్ట్ సభ అనుకుంటా ఇది లిస్ట్ ప్రకటించారు. అది మొత్తం ఫ్లాప్ షో అయ్యేసరికి ఇంకా అసలు వీళ్ళది ఏం లేదనేది కనపడుతుంది. రేపు రిజల్ట్స్ కూడా అదే వస్తాయి. మా దీనికి సంబంధించినంత వరకు టాలీ కూడా మేము అనుకున్న టార్గెట్ రీచ్. అంటే కాపు నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సార్. హైదరాబాద్ లాంటి వ్యక్తులు కూడా లెటర్ రాస్తున్నారు. కనీసం జైల్లోకి వెళ్ళి అవుట్లెట్గా వచ్చి కూడా కాబట్టి 24 సీట్లే పరిమితం అయ్యారని చెప్పి అది మేమంటున్నది అదే. ఎవరైతే వాళ్ళకు నిజంగా ఆయన అభిమానించే వాళ్ళు, లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళకు ఏమన్నా ఇది ఉంటే ఆయన కావాలని కోరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేయడానికి ఈయనకుంటే ఉండొచ్చు రీజన్స్. పవన్ కళ్యాణ్ ఒప్పందాలో లోపాయికారివో ఇలా ఈయనకుండొచ్చు. వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఈరోజు హోప్ పెట్టుకున్నారు. మేము చెప్తున్నాం ఇవి కూడా 20-30 నుంచి అని. ఆయన అందుకే ఈయన సన్నాయి నొప్పులు నొప్పుతున్నారు పవన్ కళ్యాణ్. 6 నెలల నుంచి సీట్లు ముఖ్యం కాదు, సీట్లు ముఖ్యం కాదు, మనం ఎంతసేపున ప్రజాసేవ ముఖ్యం, ప్రజల తరఫున క్వశ్చన్ చేయడం అవసరం అని అంటున్నా కూడా వాళ్ళకి ఎక్కల. ఇప్పుడు ఫైనల్గా ఇది కనపడింది. ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు షాక్ తింటారు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అదంతా ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది.
నమస్తే